కేపీ కలెక్టర్లతో సీఎం చంద్రబాబు కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కలెక్టర్ అంటే జిల్లాకు సీఈఓ అని, చివరి లబ్ధిదారుడి వరకు పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓ స్ఫూర్తితో అన్నా క్యాంటీన్లు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇక 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ కలెక్టర్ల సదస్సులో పాల్గొన్నారు. 2 రోజుల పాటు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ యొక్క సదస్సు నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ సదస్సుకి కలెక్టర్లతో పాటు సంబంధిత మంత్రులు, అదేవిధంగా డిఐజీతో పాటు కొంతమంది పోలీస్ శాఖ అధికారులు, ఉన్నతాధికారులు, సిఎస్లు కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ కలెక్టర్ల సదస్సులో మాత్రం ఒక దిశానిర్దేశమే చేశారని చెప్పాలి చంద్రబాబు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కలెక్టర్ అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తారు. ఎందుకంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సమస్యల నుంచి పూర్తి స్థాయిలో కూడా ఆ కలెక్టర్లదే పూర్తి బాధ్యత ఉంటుంది. కలెక్టర్కి ఎప్పుడు కూడా నేను కలెక్టర్ అనే గర్వం ఉండకూడదు, కలెక్టర్ ఎప్పుడు ఒక ప్రజా మనిషిగా పనిచేయాలని చెప్పేసి కూడా కలెక్టర్ సదస్సులో చంద్రబాబు చెప్పడం జరిగింది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలపై పూర్తి అవగాహన అనేది కలెక్టర్కు ఉంటుంది. ఎందుకంటే కలెక్టర్ అనే వాళ్ళు కీలక రోల్ పోషిస్తారు కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి కానీ, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా కలెక్టర్ ఆధీనంలో ఉండాలి. ప్రజలకి ఎంతవరకు ఈ ప్రభుత్వ పథకాలు ఏది కూడా తారతమ్యం లేకుండా ఈ ప్రభుత్వ పథకాలు ఎంతవరకు అందుతున్నాయి అనే అంశంపై కూడా కలెక్టర్లు పూర్తి స్థాయిలో కూడా దీనిపై ఒక సమీక్ష నిర్వహించాలని చంద్రబాబు చెప్పడం జరిగింది. దానికి తోడుగా ఎక్కడెక్కడ ప్రభుత్వ పథకాలు అంటే పార్టీలతో సంబంధం లేకుండా, ఎక్కడ కూడా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకాలు అందాలని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. దానికి తోడుగా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో నాయకులంతా కూడా అందరూ కూడా సమీక్షగా పనిచేస్తారని నమ్మకం లేదు. కొంతమంది మంచి చేస్తే కొంతమంది చెడు చేసే నాయకులు ఉంటారు. కాబట్టి ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి ప్రాంతంలోనూ కలెక్టర్లు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి నివేదిక కానీ, అక్కడ ఉన్నటువంటి పాలన, ఆ ప్రజలకు ఎంతవరకు అక్కడ మంచి జరుగుతుంది, ఇటువంటి అంశాలన్నిటిపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం కలెక్టర్లపై ఉంటుందని చంద్రబాబు చెప్పడం జరిగింది. దానికి తోడుగా పోలవరం ప్రాజెక్ట్, ఎందుకంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతూనే ఉంది, ఇప్పటివరకు పూర్తిగానే పరిస్థితుంది. కాబట్టి గతం నుంచి వచ్చిన ప్రభుత్వాలు ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటివరకు ఆ పోలవరం ప్రాజెక్ట్ అనేది పూర్తి కాలేదు. కాబట్టి పోలవరం ప్రాజెక్ట్ని 2027 వరకు కంపల్సరీ పూర్తి చేసేసి ప్రజల ముందు ఉంచుతామని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి వారికి ఇప్పుడు ప్రస్తుతం వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎండాకాలం మంచినీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారు. కాబట్టి మంచినీటిని ప్రజలకు అందించాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. కాబట్టి ఒక 39 కోట్ల రూపాయలు విడుదల చేసి ప్రతి గ్రామంలో మంచినీటి ఎద్దడి లేకుండా ఎండాకాలం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా పాఠశాలలో ఎవరైతే విద్యార్థులు ఉంటారా, విద్యార్థులు ఆ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మంచినీళ్లు అందించాలి. కాబట్టి ఇవన్నీ కూడా దగ్గరుండి చూసుకోవాలని చెప్పేసి కలెక్టర్లకు అయితే చంద్రబాబు చెప్పడం జరిగింది. దానికి తోడుగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలు, రేపు తల్లికి వందనం కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తావనలోకి తీసుకొచ్చారు. దానికి తోడు ప్రస్తుతం ఉన్నటువంటి రహదారుల పరిస్థితి మనం 99% పూర్తిగా ఎక్కడైతే రహదారులు బాగోలేవో అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. కాబట్టి ప్రజలకి మంచి పాలన అందించాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి దానికి కలెక్టర్లందరూ కూడా సహకరించాలని చెప్పేసి చంద్రబాబు అయితే సూచించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.